మేడ్చల్ జిల్లా ఘటకేశ్వర్ మండలం అంకుసాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించే సమయంలో డిపిఓ డిఆర్డీఏ జిల్లా అధికారులను అడ్డుకున్నారు గ్రామస్తులు. ఇటీవలే ఘటకేశ్వర్ మండలంలోని అంకుసాపూర్, ఔషాపూర్, మదరం గ్రామాలను పక్కన ఉన్న యాదాద్రి జిల్లాలో కలపడానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కావున వెనుదిరిగి వెళ్లిపోయిన జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులు అందరికీ గ్రామం నుండి పంపించారు. గ్రామస్తులు ఏం చేయలేక జిల్లా అధికారులు, విద్యార్థులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఇక అనంతరం గ్రామస్తులందరూ సంతకాలు పెట్టి మా గ్రామాలకు పక్క జిల్లాలో కలపొద్దని జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు కరుణాకర్ మాట్లాడుతూ మా గ్రామాలను ఘటకేశ్వర్ మున్సిపాలిటీ కలపాలే కానీ వేరే జిల్లాల్లో కలపొద్దన్నారు. అందుకే ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నామన్నారు. సర్టిఫికేట్స్ అన్ని ఘటకేశ్వర్ మండలంలో ఉంటాయి. ఇప్పుడు బీబీ నగర్ అంటే ఎలా అవుతుందని అన్నారు. జిల్లా అధికారులకి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఈ రోజు మీరంతా కూడా ఈ రకమైన నిరసన తెలియపరిచే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. మీ యొక్క ఆవేదనని మేము అర్థం చేసుకుంటాం, సార్కి తెలియపరుస్తాము, ప్రభుత్వానికి వాటి నివేదిక అందిస్తాం. ఇక్కడ కింద డిపిఓ గారు చెప్పడం అంటే మేము ఏమి ఎటువంటి పంపలేని చెప్పడం జరిగింది. అయినా సెక్రటరీలతో బలవంతంగా తీర్మానం చేసినట్టుగా లెటర్ తీసుకున్నారు. దగ్గర ప్రూఫ్ ఉంది. ఒక విషయం ఏంటంటే మీరు తీసుకెళ్తాము, అదేవిధంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాం. అది ఈ కార్యక్రమానికి దానికి సంబంధం కాదు. ఇదేమో మనం రెగ్యులర్ గా చేసుకునే కార్యక్రమం. క్లీనింగ్ పత్రం అందరూ క్లీన్ ఉండాలి అని 3 సార్లు రోజు చేసుకునే కార్యక్రమాలే. కానీ మీ అదనంగా చేసే గ్రామ పంచాయతీలో నీట్గా ఉన్నాయి, అన్ని బాగున్నాయి, కాదండి. కాకపోతే మీ ఆరోగ్యం మా ప్రజల బాధ, మహిళల బాధ చూడండి. ఎంతమంది ఈరోజు మేము అంటే ఈ కార్యక్రమం నిరసన వ్యక్తం చేయడం ముందుకు వస్తున్నారు చూడండి. అయితే ఈ 3 గ్రామాలను వదిలిపెట్టుకొని కావాలని రాజకీయ కక్షతోని అధికారులన్నా కనీసం అవగాహన తెచ్చుకొని అదే రెవెన్యూ పరంగా ఇక ఘటకేశ్వర్ కౌషాపూర్, అంకుషాపూర్ 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ గ్రామాలను కలుపుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ ఈరోజు నాయకులు, ప్రజా ఎవరైతే ఎన్నుకొని నడిపిస్తున్న నాయకులకు లేదు. కనీసం అధికారులన్నా నిజంగానే వాస్తవమే ఒక హైదరాబాద్ గ్రామాన్ని కలిపినాం, మరి 2-3 గ్రామాలు ఎందుకు కలుపుతలేరని ఒకసారి తెలుసుకొని ప్రయత్నమైనా చేయండి. ఎందుకంటే ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా మా రెసిడెన్షియల్ ప్రూఫ్స్ అన్ని రకాలుగా ఈ గ్రామాల మీద ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామాలను తీసుకపోయి వేరే దగ్గర కలుపుతాము, లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము. కనీసం ప్రజలను అడిగే ప్రయత్నం చేయాలి. ప్రజా సమావేశం, ప్రజల ముందు ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి ఏం చేస్తాం బాగుంటుంది అనే ఆలోచన కూడా లేకుండా ఈ ఇష్టానుసారంగా చేసినా మాత్రం ఇది అంటే కొంతమంది నాయకులు నిజంగా వాళ్ళ కక్ష ధోరణితో చేస్తున్నారు. కనీసం అధికారులైతే ఏదైతే వాస్తవాలు తెలుసుకొని నిజంగా అంశాపురం ఈ గ్రామాలు మంచి అభివృద్ధి జరిగిన అన్ని రకాలు ఉన్నాయి. నిజంగా మున్సిపాలిటీ చేయాల్సిన మండలంలో మున్సిపాలిటీ చేయాలనుకుంటే ఈ గ్రామాలను చేయాలి. ఈ గ్రామాలను కక్ష ధోరణితో పక్కకు పెట్టి ఏదో వేరే వాళ్ళ కోసం మీరు అంటే కొంతమంది నాయకులని తృప్తిపరచడానికే మీ ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. గౌరవ నేను ఎప్పుడే చెప్తున్నా, రెవెన్యూ అధికారులు కూడా దీనిపై స్పందించాలి. జిల్లా పరిషత్ అధికారులు ఈరోజు మా జిల్లా ముఖ్యంగా కలెక్టర్ వారు వస్తారనే మేము ఒక ప్రయత్నం చేసినాం, కానీ రాకపోవడం దురదృష్టం. ఇప్పటికైనా చెప్తున్నాం, ఈ రోజు ప్రారంభం మాత్రమే. రేపటి నుంచి మాత్రం ప్రతి ఇంట్లో నుంచి మహిళలు, చిన్నపిల్లలు, విద్యార్థులు తెలంగాణ పోరాటం ఎట్లా జరిగిందో అంతకన్నా భారీ ఎత్తున ఈ 3 గ్రామాల ప్రజలను తీసుకుపోయి నేషనల్ హైవేని, కలెక్టర్ ఆఫీస్ ని, మండల ఆఫీస్ ని ముట్టడి కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తాం. మీరు ఈ రోజు పత్రికా సభలో కూడా చెప్తున్నాం, మీరు అందరూ తెలంగాణ ఎట్లయితే మీకు సపోర్ట్ చేస్తుందో మాకు అందరికీ ఇప్పటి నుంచి కూడా ఈ
రోజు నుంచి జరిగే ఈ ఉద్యమానికి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం మహిళా తల్లులు ఈ మనకు అంటే ఇలాంటి కార్యక్రమాలు చెప్తే అధికారులు చెప్తే మనం చేస్తున్నాం, కానీ మన భవిష్యత్తు ఖరాబ్ అయ్యే అంధకారం పోయే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మా అంకుశాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మేము బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే మా 3 గ్రామాలు ఏదైతే ఔషాపూర్, అంకుశాపూర్, మాదారం గ్రామాలను యాదాద్రి జిల్లాలోని బీబీనగర్లో కలుపుతున్నట్టుగా మాకు వార్తలు వస్తున్నాయి. మేము ఇప్పటికి కూడా సీతక్క గారికి తర్వాత అధికారులకు కూడా తెలియజేసాం, అయినా కూడా ఎలాంటి మాకు హామీ దొరకలేదు. కాబట్టి మా మహిళలు అందరం కలిసి, మా ఊర్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని మేము బహిష్కరిస్తున్నాం. మహిళలు వరకు మేము గట్కేసర్ తోటి అనుసంధానంలో ఉన్నాం. మా స్కూల్ సర్టిఫికెట్స్ కానీ లేదంటే మా భూములే కానీ మా ఇండ్లే కానీ ప్రతి ఒక్కటి కూడా మేము గట్కేసర్ తోటి అనుసంధానం ఉన్నాం. కాబట్టి మా గట్కేసర్ తోటే మమ్మల్ని ఉంచండి, గట్కేసర్ మండలంలోనే కొనసాగించండి, లేదంటే గట్కేసర్ మున్సిపాలిటీలోనే కలపండి. కానీ మమ్మల్ని తీసుకుపోయి యాదాద్రి డిస్టిక్లో కలిపితే మేము వెనకబడిపోతాం. కాబట్టి మాకు బీబీనగర్ పోవడము లేదంటే భువనగిరి పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము అధికారులకు కానీ నాయకులకు కానీ మంత్రులకు కానీ అందరికీ విన్నవించుకుంటున్నాం. మమ్మల్ని మా 3 గ్రామాలను గట్కేసర్ తోటే ఉంచాలని కోరుతున్నాం. ఈ పార్టీ ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం అడ్డుకున్నారా, లేకుంటే ఇదే మాకు పార్టీలు అనేది ఏం లేదు. ఇంట్లో కాంగ్రెస్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్, నేను బీజేపీ, ఇంకొక టీఆర్ఎస్ అందరం ఉన్నాము. ఇంట్లో ఎలాంటి పార్టీ ఉద్దేశం లేదు. ఆల్ పార్టీస్ కలిసే మహిళలము మేము అందరం కలిసి అడ్డుకుంటున్నాం, కానీ ఎలాంటి పార్టీ ఉద్దేశం లేదు. మీకు మళ్ళీ మున్సిపాలిటీ ఉండాలని, మున్సిపాలిటీ ఉంచుతారా మండలం ఉంచుతారా మాకు ప్రాబ్లం లేదు, కానీ గట్కేసర్ తోటే ఉంచాలి మమ్మల్ని, అది మా కోరిక. చెప్పండి. గట్కేసరే కలపాలి, మాకు బీబీనగర్ వద్దు. మాకు అన్ని అందుబాటులో ఇక్కడే ఉన్నాయి. ఉన్నదే ఒక బస్సు మాకు గట్కేసర్ పోవడానికి. బీబీనగర్ మాత్రం ఒక్కటి కూడా లేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 2-3 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఎందుకంటే ఎక్కిపోవాలంటే 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మాకు ఏది లేదు, అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. గట్కేసరికే కలపాలి ఏది ఉన్నా కానీ. మేమైతే ఒప్పుకోము అక్కడ కలిపితే.